హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఇంట్రడక్షన్స్ అక్కర్లేదు, వీళ్ళ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి మాటలు చెప్తేనే ఎవర్రా అని మీరు చూస్తారని నేను చెప్తున్నాను కుతూహలంతో. అంతకుమించి దీన్ని ఎలివేట్ చేయడానికి ఏమీ లేదని మీరు అనుకుంటే అక్కడే మీరు పప్పులో గాలేశారు. దిస్ ఈస్ కాల్డ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ టీమ్తో మనం ఉన్నాం. లెట్స్ టాక్ అండ్ డిస్కస్. ఏదో ట్రై చేశానన్నా కానీ అది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే ఎలా చూసారంటే ఆచార్య సినిమాలో చిరంజీవి గారు ఇలా చూస్తారు, హరీష్ శంకర్ గారు ఇంటర్వ్యూ అప్పుడు అలాగే చూశారు మీరు కూడా. నాకు అర్థమైంది, బట్ మీరు అలాగే చూసారు. త్రిగురన్న చూసారు, మాట్లాడుతున్నారు కానీ. నమస్తే కార్తిక్. నమస్తే అన్న. How are you? నమస్తే సార్. అంటే ఫన్నీగా ఉండాలి, బట్ ఆన్ ఏ సీరియస్ నోట్ ట్రైలర్ ఫన్నీగా ఉందన్న. టీజర్ చాలా సీరియస్గా ఉంది. కరెక్ట్. వై లైక్ దట్ అంటే ఎందుకు? అంటే ఇప్పుడు ఒకటే ఎమోషన్ ఉండదు కదా. పప్పు కొంచెం తక్కువ ఉంటుంది, పచ్చడి కొంచెం కారం ఉంటుంది, కలుపుకుంటేనే అది బాగుంటుంది. అవును, అంటే ఫస్ట్ ఎవరైనా నవ్వించి తర్వాత సీరియస్ ప్లాట్లోకి తీసుకెళ్తారు. వై? బికాస్ ఇట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అలానే కదా, కొంతమంది ఆవకాయ వేసుకుని పప్పు వేసుకుంటారు, కొంతమంది పప్పు వేసుకుని ఆవకాయ వేసుకుంటారు. బేసిక్లీ కలిపినప్పుడు భలే ఉంటుంది సినిమాలో. అన్న మంచి ఫుడ్ అర్థమైంది నాకు. సో సార్, ఏం చెప్తారంటే ఎన్ని టైప్స్ ఆఫ్ లేయర్స్ ఈ సినిమా నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బేసికలీ ఇప్పుడు ఈ పోస్టర్లో ఉన్న కలర్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో సినిమాలో అన్ని కలర్స్ ఉన్నాయండి బేసికలీ. అంటే అమ్మాయి ఇద్దరే ఉన్నారు, కలర్స్ అంటే నువ్వు వేరే లేదన్నా. అమ్మాయి సుమిత కూడా ఉంది కదా. మరి ఒక అమ్మాయి అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, కలర్స్ ఏమన్నా షీఈస్ రెయిన్బో కాబట్టి మనకి. నేను బ్లాక్ వేసుకున్నా, నేనే రెయిన్బో. వాట్ డు యు మీన్ ఇద్దరు అమ్మాయి? నేను చెప్పానండి అది. అదే నేను బిల్డప్ అక్కడ కాదు, ఇక్కడ. బిస్కెట్ చూసే, క్రీమ్ బిస్కెట్ చూసే, ఇది ఏ బిస్కెట్ అర్థం. బట్ బాగుంది. ఐ లైక్ ది పోయట్రీ. థ్యాంక్ యూ అన్న. అంటే అన్న, మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే అందరు అదే స్టార్ట్ చేస్తారని నాకు తెలుసు. నేను దాంతోనే మొదలు పెడుతున్నా. బట్ యూ చూసింగ్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, మీరు జానర్కి తగ్గట్టే బయట కూడా బిహేవ్ చేస్తారని ఒక రూమర్ ఉంది. దీని గురించి ఏం చెప్తారు? ఇది రూమరా? రూమర్ నువ్వు చెప్తా. లేదు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన. ట్రూ. అంటే ఇప్పుడు ఒక నాకు పెద్ద నా పర్సనాలిటీ బయట పెట్టేంత నేను కొంచెం ఇంట్రోవర్టిష్గా ఉంటా. ఆ విషయంలో సినిమా పబ్లిసిటీ ఉంటేనే బయటికి వస్తాను. అండ్ సినిమా మూడ్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఉద్వేగం, మనం ఆల్రెడీ ఒక చాలా సీరియస్ ఫిల్మ్ గురించి చేసినప్పుడు చాలా సీరియస్ చేసాము. ఇట్స్ వెరీ ఫన్ ఫిల్మ్, ఫ్యామిలీ, అండ్ సో క్యారీ ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ అంతే. పర్సనల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంక నేను అలా ఉంటుంది. ఓకే. అండ్ ఎందుకంటే ఈ సినిమా ఈషా డిసెంబర్లో రిలీజ్ అయింది. చాలామంది అడిగింది ఏంటంటే, అన్న ఫ్యామిలీ ఫిల్మ్ ఒకటి చేస్తే బాగుంటుంది, మంచి లక్లీ నాకు ముందు నుంచి చేస్తున్నాం. కరెక్ట్, ఇది మేము జాన్ నుంచి స్టార్ట్ చేసి కరెక్ట్ స్లోగా పబ్లిసిటీ పిక్ చేసుకొని ఇప్పుడు మంచి డేట్ May 15th రిలీజ్ చేస్తాం. సమ్మర్కి, కొంచెం హాట్ సమ్మర్లో కూల్ ఫన్ ఫిల్మ్. సో ఐఎమ్ హోపింగ్, అడిగారు, ఇచ్చాను, కొంచెం చూసి పెడితే. కానీ ఈషా కూడా మంచి బ్రేక్ వచ్చింది. డెఫినెట్లీ. ఈషా అంటే నాకు ఈషా సినిమాలో మోస్ట్ హార్ట్ వార్మింగ్ విషయం ఏంటంటే, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారితో పాటు మళ్ళీ కథ తర్వాత ఒక సినిమా చేయడం, అది అంతే హిట్ అవ్వడం, మళ్ళీ సో మెనీ పర్సనల్ రీజన్స్ ఆ సినిమా డెఫినెట్లీ. ఓకే. సో పాయల్ గారు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. మీరు? బాగున్నారు. అంటే రెయిన్బోలా బాగున్నారు. లైక్ ఈ సినిమాలో ఎలా కనిపించిపోతున్నారు అంటే? ఈ సినిమాలో ద మోస్ట్ కలర్ఫుల్ ఇస్ మీ. ఇంకొక అమ్మాయి అని చెప్పారు, అమ్మాయి ఉంది, బట్ ఇన్ హిస్ లైఫ్ ఐల్ బి ద ఓన్లీ గర్ల్. అండ్ కాన్ఫ్లిక్ట్ వచ్చేది సినిమాలో కూడా ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ గర్ల్. చాలా మంది ఆడియన్స్ లైఫ్ లో కూడా మీరు అన్న ఇలా చెప్తే తప్ప అన్న. ఈరోజు పొద్దున్న ఎవ్రీ డే ఆఫ్ ప్రమోషన్ ఇట్స్ వన్ పర్సన్ స్లాట్. సో అంటే మీరు ఇంత జోవియల్ గా ఉండడానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ముద్దపప్పు తిన్నాను పొద్దున, సో మేబీ దాట్. జనం కట్రే. He said he's an introvert in personal life, maybe I'm not. You are extrovert కదా? కంప్లీట్ గా. అంటే నాకు నచ్చాలి పీపుల్, నచ్చితే ఎస్. షూట్ టైంలో స్ట్రైట్ ఫార్వర్డ్ గా త్రిగుణ్ గారికి చెప్పిన ఒక మాట ఏమన్నా ఉందా? నేనా? మెమరబుల్ గా అనుకున్నదే చెప్తారు కదా. ఎక్స్ట్రోవర్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గానే చెప్తారు. అదే ఒకటి మంచి మెమరబుల్. షూట్ టైంలో ఐ థింక్ he was senior, so he was telling me a lot of things than me telling him. షూట్ చేయొద్దని చెప్పారు. ఆఫ్టర్ 1 to 2 ఖచ్చితంగా షార్ప్ బ్రేక్. లంచ్ బ్రేక్. ఫుడ్ విషయంలో ఫస్ట్ ఫుడ్ నో కంప్లీట్ గా. ఓకే.
సో సార్ ఎందుకు ఈ వ్యవసాయం మళ్ళీ తీసుకొస్తున్నారు అంటే ఇండియన్ సినిమాలో మనం చూసుకుంటే Yeah. రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ. అదే అండి, నేను యాక్చువల్లీ ప్రొడ్యూసర్ డిస్కషన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, తర్వాత త్రిగుణ్ గారు ఇది జాయిన్ అయినప్పుడు, మేము ముగ్గురు డిస్కస్ చేస్తున్నప్పుడు బేసికల్లీ ఏంటంటే అగ్రికల్చర్ అనేది మనం ఏంటో అంటే ఒక వినంగానే ఒక భయపడతాం, సంథింగ్ అలా చేస్తాం. అవును బట్ దీని కోర్ పాయింట్ లోపలికి వెళ్ళగలిగితే ఏంటంటే ఇండియా ఈజ్ బిల్ట్ ఆన్ అగ్రికల్చర్. అవును సో వ్యవసాయంతోనే మన ఇండియా అనేది ఆధారపడి ఉంది, అది నిర్మించబడింది. సో వై నాట్ ఇది ఎందుకు రివైవ్ చేయకూడదు మనం? దాన్ని అలా అని చెప్పి సీరియస్ నోట్లో చెప్పొద్దు, సరదాగా చెప్దాం, సినిమాని కామెడీగా చెప్దాం. ఓకే అండ్ గుడ్ క్వశ్చన్. ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అవును సార్. సినిమా గురించి, సినిమా వాళ్ళ గురించి సినిమా తీస్తే ఆడదు, హీరో లాస్ట్కి చనిపోతే ఆడదు, ఇట్లా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా. నాకు ఒక చిన్న దొల ఉందన్నమాట అవన్నీ కెలకాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డియర్ మేఘా సినిమాలో క్లైమాక్స్లో హీరో చనిపోతాడు. సినిమా హ్యూజ్ సక్సెస్ ఈరోజు, తెలుసు హౌ ద ఫిల్మ్. చీకటి గదిలో చిత్తగొట్టుడు తీసుకుంటే కంప్లీట్ అడల్ట్ చేసి ఎట్లా, అది కూడా బ్రేక్ చేసాం, అది కూడా కొట్టారు నిజంగానే. ఓకేనా. అండ్ దెన్ ఉద్వేగం అన్న సినిమా చేసాం, ఒక 60% 70% కోర్ట్ రూమ్ డ్రామా, ఇంత డైలాగుల మీద సినిమా ఎలా నడుస్తుంది. లక్కీలీ ఇట్ వాస్ ఓటీటీ ఫిల్మ్, పెద్ద రిసెప్షన్ వచ్చింది. ఈశాన్య సినిమాలో అంటే హారర్ సినిమాలో కామెడీ లేకుండా ఎలా, ఒక సాంగ్ కూడా లేదు అన్నారు ఈషా. సో అన్నీ ఇలా వర్కబ్బని కూడా ఉన్నాయి. బట్ ది ఐడియా ఇస్ టు ఎలా ప్రజెంట్ చేస్తా ఉన్న దాని మీద ఉంటుంది. ఇది దో బేస్ లైన్ అగ్రికల్చర్ అయినా ఆ సినిమా ఇస్ కామెడీ ఫిల్మ్. సినిమాతో ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ, కామెడీ ఎంటర్టైనర్, బ్యాక్ డ్రాప్లో ఒక అగ్రికల్చర్ గురించి మరీ కోర్ సబ్జెక్ట్ చెప్తే డాక్యుమెంటరీలా ఉంటుంది కదా, అదొక 15% ఉంటుంది, 15-20%. మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఇది. సో దీన్ని కూడా ఒకసారి అగ్రికల్చర్ కూడా మనం టచ్ చేద్దాం అని ఒక చిన్న అంటే ప్రీవియస్గా మనం మహర్షి చూసినప్పుడు కూడా వాళ్ళు టచ్ చేసింది కూడా ఒక 20%. కరెక్ట్. లాస్ట్లో ఇంకా టచ్ చేయాలి అన్న పాయింట్లో చేశారు. బట్ వ్యవసాయం అనేది చాలామందికి అప్పుడు ఆయన ఇంట్రడ్యూస్ చేసింది కూడా అగ్రికల్చర్, వన్ వీక్ అగ్రికల్చర్ అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే నాకు ఈరోజు అగ్రికల్చర్ గురించి కంపల్సరీగా మాట్లాడాలని ఒక తప్పనైతే ఉంది, థాట్ కన్నా ఎక్కువ. బికాస్ ఇంకొక 10 yearsలో మనకి ఫుడ్ షార్టేజ్ వస్తుంది. మనం ఈ న్యూస్ అంతా చూస్తున్నాం కదా, వీ నో దే వీఆర్ గోయింగ్ టు బీ. ఇప్పుడు బ్లాక్ మనీ గురించి మనకి శివాజీ సినిమా చూసినప్పుడు బ్లాక్ మనీ అంటే ఏంటి అని ఒక ఐడియా వచ్చింది. అపరిచితుడు చూసినప్పుడు యు నో ఈ కరప్షన్. సో ఎవ్రీ ఫిల్మ్ నుంచి మనం ఏదో ఒకటి తీసుకుంటాం, ఏదో ఒకటి. ఇప్పుడు పుష్ప చూసినప్పుడు ఎర్రచందనం ఏంటి, ఒక అవేర్నెస్ వస్తుంది కూడా చేస్తారా. సో ద బెస్ట్ వే టు ఎడ్యుకేట్ సమ్వన్ ఇస్ బై కమర్షియల్ ఫిల్మ్. ఓకే. సో అగ్రికల్చర్ గురించి కూడా ఇప్పుడు ఏంటి పరిస్థితి, మేము ఒక చిన్న ఒక సెన్సిటివ్ టాపిక్ ఒకటి మాట్లాడుతున్నాం అనమాట. అది కూడా ఒక మంచి కమర్షియల్, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్తో పాటు చెప్పాలి. ఎందుకంటే తెలియాల్సింది ఫ్యామిలీస్. మనమే మ్యాక్సిమం కన్జ్యూమ్ చేస్తున్నాం, మనం తినే ఫుడ్కి ఏంటి, వాట్స్ హ్యాపెనింగ్ విత్ అని. అదొక ఒక సోషల్ అటెంప్ట్. ఇప్పుడు వీఆర్ హియర్ బికాస్ వాళ్ళు 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటున్నారు, తిరిగి ఏదో ఒకటి చేయాలి. ప్రతి సినిమా చేయకపోయినా సమ్ ఫిల్మ్ వీ షుడ్ ట్రై అండ్ డూ కదా. దట్స్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ అంతే. టు యాడ్ ఆన్ దట్ అంటే అగ్రికల్చర్ అనేది మనం సీరియస్ టోన్లో చెప్తాం కానీ, బట్ అగ్రికల్చర్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉందనేది ఈ సినిమాలో చూపించాం. సో అగ్రికల్చర్ చేస్తూ కూడా మనం ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. ఓకే. సో అంటే వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్, లైక్ మనం చూసుకుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో కానీ, ఐటీలో కానీ, వాట్ ఎవర్ ద ఇండస్ట్రీస్, అదర్ స్ట్రీమ్స్లో ఏఐ వచ్చేసిన తర్వాత హ్యూమన్ ఎఫర్ట్ అనేది తగ్గిపోయింది. దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్. మాకు ఏఐ ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు అంటున్నారు? కెన్ వీ అంటే యాజ్ అ జనరల్ ఆడియన్గా మీరు నార్మల్గా ఒక కామన్ సిటిజన్గా వాట్ డూ యూ సే దట్ అన్ని స్ట్రీమ్స్ పోతే ఇంకా ఫైనల్గా అగ్రికల్చర్ ఒకటే మార్గం అయ్యేటట్టు ఏమన్నా ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేసే థింగ్స్ ఏమన్నా అంటే వీ కాంట్ ప్రెడిక్ట్. కరోనా వస్తుందని మనం ప్రెడిక్ట్ చేయలేదు. సో ఎంత మనం ఏది ప్రెడిక్ట్ చేయలేము అనుకోవచ్చు, కానీ ఎంత ఏ వచ్చినా ఫుడ్ మన నోట్లో నుంచే కదా వెళ్ళాలి. అంతే. మనం చేతిలో పెట్టకపోయినా ఎవరో తినిపించినా మనం నోట్లో నవ్వులు వెళ్తే కానీ ఫుడ్ వెళ్ళదు కదా. సో ఇక్కడ వరకు ఏమైనా రావచ్చు, ఇక్కడ నుంచి హ్యూమన్ బాడీలోకి వచ్చేది ఇంకా హ్యాస్ టు బీ సే. ఓకే అన్నా, జెనీలియా గారు అలా చూసుకుంటే హెబ్బా పటేల్ గారు అండ్ దాని తర్వాత పాయల్ గారు, వీళ్ళ ముగ్గురులో ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు? నేను ఈ సినిమాకి ఈవిడే, నేను ఏమి జాక్సన్ గారితో యాక్ట్ చేశాను, సమంత గారితో యాక్ట్ చేశాను, అమలా పాల్ గారితో యాక్ట్ చేశాను, లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్, మేఘా ఆకాష్ గారు చాలా. కానీ నేను ప్రతి ఇంటర్వ్యూలో ప్రతిసారి చెప్పేది నా దేవత జెనీలియా. నా ఫస్ట్ సినిమాలో అంత పెద్ద స్టార్ నాలాంటి ఒక ఫస్ట్ టైమర్తో యాక్ట్ చేసి నాకు ఇంత, తనతో చేయడం వల్ల నాకు ఇంత మంచి ఎక్స్పోజర్ వచ్చింది. సో డెఫినెట్లీ ఎప్పటికీ జెనీలియా.
ఎంత రేట్ చేస్తారు పాయల్ గారికి? పాయల 10/10. రేట్ అన్న నేనేమన్నా నేను అలా ఏమనలేదు. చాలు నీకు వేరేలా వినిపించింది కదా. మీమ్స్ ఎక్కువ చూస్తారు కదా, మీమ్స్ కూడా ఒక గంట పెట్టుకో, ఒక గంట మీమ్స్ చూస్తారా? గంట ఏంటి, ఆవిడ చూసేది మీమ్స్ మాత్రమే. ఏ యూట్యూబ్ కూడా చూస్తా నేను. Politics news and, ఏ పాలిటిక్స్ news ఎక్కువ పాలిటిక్స్ బాగా కవర్ చేస్తారా? ఏ స్టేట్ బాగా ఇష్టం, అంటే ఏ స్టేట్ పాలిటిక్స్ ఇప్పుడు బాగా తమిళనాడు. ఇప్పుడు తమిళనాడు. నిన్న చెప్పారు ఇంటర్వ్యూలో నా ఇన్స్పిరేషన్ ట్రిషా గారు అని. ఆహా. అలా చెప్పానా నేను? మీరు తలపదా? ఓకే, ఇక్కడ టీవీకే పార్టీ లాగా. ఓకే, టీవీకే త్రిగురు. ఓకే ఓకే, అలా కూడా. దేవుడా, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. నా సినిమా May 15th ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఐ విల్ బి తలపతి ఇఫ్ షీ ఈస్ ద త్రిష అని చెప్పేసి అంటున్న త్రిగుణ్ గారు. ఓకే, నువ్వేమైనా ఇలా ట్విస్ట్ చేయాలి. దిస్ ఇస్ రైట్. ఇది మాత్రం పెట్టండి, ముందు దాన్ని కట్ చేసేయండి. తమ్నేల్ దొరికిన కార్తిక్. అలా కాదు, అంటే జస్ట్ నార్మల్గా సార్. బట్ ఆన్ అ సీరియస్ నోట్, పార్టీ స్టార్ట్ చేసి 2 years లో అంత రావడం అనేది ఇట్స్ అ బిగ్ అసలు అచీవ్మెంట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారన్న ఈ యొక్క అంటే అసలు యాక్చువల్లీ ఎవరేం గెస్ట్ చేయాల. నేను ఏమనుకున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా తక్కువ వస్తుందని అనుకున్నాను ఇనీషియలీ, బికాస్ ఆఫ్ కోర్స్ ఆయన ముందు నుంచి ఉన్నారు. ఏంటి దిస్ ఇస్ మిరకిల్స్. 2 years పార్టీ పెట్టి మిరకిల్ అంటే పీపుల్ చెప్తారు కదా, పీపుల్ ఆర్ గాడ్. వాళ్ళు ఏది చెప్తే అది వాట్ హౌ దే 75 years ఉన్న స్టాలిన్ గారు పార్టీ పడేస్తారంట. గుడ్ చేంజ్ ఇస్ గుడ్ కదా. కొత్తది జరిగితే జనాలకు మనకు మంచిది. నేను ఏమంటున్నా అంటే ఎవరున్నా మనకేదో మంచిది చేస్తే బెటర్. సంథింగ్ హ్యాపెన్స్ టు పీపుల్, ఐఎమ్ హ్యాపీ. ఎస్ సార్, అంత కామెడీగా మాట్లాడి ఇప్పుడు మీతో సీరియస్గా బడ్జెట్ ఎంత అయింది, ఓవర్ బడ్జెట్ అయింది అని మిమ్మల్ని అడగాలని ఉంది నాకు. అడగండి అడగండి. See, over budget అనేది కాదు కానండి, బట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫిలిం వి వెంట్ అహెడ్ అండ్ చూసుకున్నాం. ఎందుకంటే యూ సీ ఆల్ ద యాక్టర్స్ లైక్ హర్ష గారు, సుదర్శన్ గారు, గుండు సుదర్శన్, మన అమృతం హర్షవర్ధన్ గారు, గారు, సప్తగిరి గారు ఉన్నారు. ఓకే, సో ఇంకా శివాజీ రాజా. సో వాట్ ఎవర్ దిస్ క్యాస్ట్ రిక్వెస్ట్. ఇప్పుడు ఏంటి, మనం ఒక బడ్జెట్ అనుకుంటాం, అప్పుడు మనం కొంతమంది యాక్టర్స్ అనుకుంటాం. సో తర్వాత ఆబ్వియస్లీ యాక్టర్స్ పెరుగుతూ పోతే పెరుగుతుంది. బట్ అట్ ది ఎండ్ వీఆర్ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్ అండ్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. ఈ దీనికి మేము కరెక్ట్గానే పెట్టాం కాబట్టి ఐఎమ్ స్టిల్ హ్యాపీ. అంటే మీరు ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసుకోవచ్చు. త్రిగుణ్ అన్న పేరు మాత్రం చెప్పద్దు. వైరల్ కాంటెంట్ కావాలి మనకి. తిరుగునే ఉంటాడు కదా, ఆబ్వియస్లీ కదా. ఎంత ఇచ్చారు యావరేజ్? వెరీ నైస్. కానీ ఒకటి చెప్తాను, అరవింద్ గారు యాక్చువల్లీ ఈజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్. ఓకే, నేను అండ్ ఐ నో ఇది ఒక షూ స్ట్రింగ్ బడ్జెట్ మీద చేస్తున్నామని. ఆయన ఎంత ఇస్తే అంత తీసుకున్నా. యాక్చువల్లీ బయట తీసుకున్న దానికన్నా చాలా తక్కువ తీసుకున్నాను. మిగతా వాళ్ళు ఇవ్వడం అంటే ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నేను వర్క్ చేస్తున్న ఒక 22nd 23rd డెబ్యూ డైరెక్టర్ మధు గారు, అండ్ ఆల్మోస్ట్ నేను వర్క్ చేసిన ఒక 12th or 13th డెబ్యూ ప్రొడ్యూసర్ అరవింద్ గారు. మొన్న ఆర్బి చౌదరి గారి డెత్ అప్పుడు చెప్పింది ఏంటంటే 46 డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారట. మనం లేనప్పుడు అదొక్కటే మాట. ఈరోజు ఏ కార్లో వెళ్ళాము ఎంత ఇంటికన్నా వాట్ డిడ్ వి రియలీ వర్క్ విత్, వాట్ డిడ్ దట్ ఈస్ వాట్ విల్ స్టే బ్యాక్. సో ఐ ఫెల్ట్ దట్ వే. యా, మోర్ దెన్ మనీ నాకు ఈ ఫిల్మ్ ఎస్పెషలీ బికాస్ ఇట్ వాస్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి ఉంది, ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయాలి. అండ్ నాకు మధు గారు ముందు నుంచే పరిచయం. మేము ఒక సబ్జెక్ట్ అనుకున్నాం, క్రికెట్ గురించి ఒక సినిమా చేద్దామని. ఇట్ డెంట్ హ్యాపెన్ అట్ దట్ పాయింట్. సో ఫర్ సో మెనీ రీజన్స్ నాకు ద ఫిల్మ్ వాజ్ మోర్ దెన్ మనీ. ఓకే, కొన్ని నేను డబ్బుల కోసం చేస్తాను, మీరు పోస్టులు చూస్తే తెలుసుకోవాలి. అలా కాదులే అన్న, మీరు చెప్పచ్చు కదా ఇలాంటి వైరల్ స్టేట్మెంట్. See, straightforward ever చెప్తారు. No, I'm asking you. One viral statement like this. I didn't charge a lot. అంటే నిన్న దానికి ఒక తను ఫస్ట్ అంటే ఈ పాపం ప్రతాప్ అని స్టార్ట్ అయ్యే ముందే సైన్ చేశారు. మేము ప్రీ ప్రొడక్షన్ అంతా చేసి షూట్ చేసి కొంచెం. సో ఇప్పుడు అడిగితే కష్టం లేండి. కష్టం అలా ఏం లేదు. ఇక్కడ బాగా చెప్తున్నారు. File is so special for us. Yes, she is going to do free, so don't worry on that. So పడేసారు కదా ఎస్సర్ రెయిన్బో రెయిన్బో. సో
పొలిటికల్ నాలెడ్జ్ ఉందంటున్నారు కాబట్టి అంత క్వశ్చన్స్ ఇప్పుడు మరీ పొలిటికల్గా ఏం అడగను ఇండస్ట్రీ గురించి నాకెందుకు పొలిటికల్ లైక్ టాలీవుడ్లో ఇంకా అంటే అటువైపు వెళ్ళని వాళ్ళు లైక్ పొలిటికల్ జర్నీ లేని వాళ్ళు ఎవరైనా ఒక ఇటువంటి పొలిటికల్ జర్నీ ఉంటే బాగుంటుంది అనుకున్న యాక్టర్ ఎవరైనా ఉన్నారా కరెంట్ జనరేషన్లో? నైస్ క్వశ్చన్ అడగండి. అంటే ఇలా ఈ హీరోని చూడాలని ఉంది నాకు ఫ్యూచర్లో అనుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నేను పర్సనల్గా వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నా, బికాస్ పర్సనల్గా 1-on-1 ఐవ్ స్పోకన్ టు హిమ్ అండ్ ఐ థింక్ హీ కెన్ డూ గుడ్. మీకన్నా చెప్పిందిగా నన్ను ఎవరిని అడిగినా అదే చెప్తారు. కొత్తగా చెప్పడానికి ఏముంది, ఆయన ఎప్పుడు వస్తారని చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా. ఎస్ I feel he'll know all aspects of Yes. all possible pockets of population and he can do good. వీ కెన్ డూ గుడ్. ఓకే, సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ వైజ్గా మీ రియల్ లైఫ్లో ఏమన్నా మ్యాచ్ రియల్ టు రియల్ ఏమన్నా మ్యాచ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమన్నా కనిపించాయి మీకు? యాస్టీస్ అసలు అంతా 10 minutes జస్ట్ నరేషన్, జస్ట్ లైన్ చెప్పంగానే తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో నాకు అర్థమైపోయింది షీఈ్ దిస్ క్యారెక్టర్, నో డౌట్ దాంట్లో. ఈ సినిమా చూస్తే అందుకే వితౌట్ ఆడిషన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా చూడంగానే ఎవరికైనా పాయల్ ఫర్దర్ గా మా పాయల్ని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా సార్ ఈ సినిమా చూస్తే చాలు. నిన్న ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేశారు తెలుసా, తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకో అది announce చేయలేదు, అలా అనుకున్నారు. అనౌన్స్మెంట్ చేశారు. రెజ్యూమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు? డిఎమ్స్ ఫస్ట్ సినిమా డిఎమ్స్ కి ఎలాగో రియాక్ట్ అవ్వరా అన్న, అది రాదు బొక్క. చేశారా నాకు? నేను చేయలేదు అంటే ఫస్ట్ సినిమా చూసాక రెజ్యూమ్ పెట్టండి. ముస్టాచ్ కొంచెం బాగా గట్టిగా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అప్పుడు రావాలి. అంటే రామ్ అలా కాదు, ఉండాలి, కొంచెం ఉండాలి ఉండాలి, ఏం క్వాలిటీస్ ఏమి? రూటెడ్ గా ఉండాలి. ఫస్ట్ అది రూటెడ్ రూటెడ్ అంటే మీరు క్వాలిటీస్ అడిగే ముందు fancy చిన్న fancy అడ్మిషన్, వద్దు. ఫస్ట్ సినిమా చూసాక మీరు అప్పుడు రెజ్యూమ్ పెట్టాలొద్దో డిసైడ్ ఎగ్జాక్ట్లీ. అసలు ఫస్ట్ ఇంపార్టెంట్ అది. సార్ ఇంత రెయిన్బో అని ఇంత పొగిడిన తర్వాత నేను పెట్టకపోతే తిడతారు సార్. సినిమా చూసాక రెయిన్బోనా ఇంకోటా అప్పుడు మనకి రెయిన్బో హ్యాస్ అ లాట్ ఆఫ్ కలర్స్ అండ్ లాట్ ఆఫ్ షేడ్స్. నేను అలాగేనే లాట్ ఆఫ్ షేడ్స్ అండ్ లాట్ ఆఫ్ కలర్స్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. వెరీ గుడ్. పిల్లోన్నా వదలలేము ఉండలేము అంతే అన్న. ఓ దట్స్ ఎ నైస్ లైన్, నేను మెమోలో పెట్టుకోవాలి. దట్ కెన్ బి మై ట్యాగ్ లైన్. నో వదలలేమా ఉండలేమా వేరే సినిమాలో డైలాగ్ వాడతారు. సో ఇఫ్ యూ వాంట్ టు డెడికేట్ అ పికప్ లైన్ టు రా పాయల్ గారు, వాట్ ఇట్ వుడ్ బి? అన్న బిర్యానీ తిందామా? yes yeah he knows it really well. మంచి ఫుడీ అనమాట మీరు. Oh, బాగా. సో త్రిగుణాన్న మీకు వచ్చిన ద ఫస్ట్ రెమ్యునరేషన్ చెక్ ఏమైనా గుర్తుందా? నాకా గుర్తుంది. ఎంత ఇచ్చారు? నేను ఫస్ట్ అప్పుడు కాలేజ్ చెన్నైలో చేసేవాడిని. ఇంటర్ వైజాగ్ ఫినిష్ చేసుకుని చెన్నై వెళ్ళినప్పుడు ఒక థియేటర్ కంపెనీ వాళ్ళకి ఫస్ట్ ప్లే చేసిన 300 పర్ షో అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ పేమెంట్ ఐ గాట్. సో రోజుకు 2 షోస్ చేసేవాళ్ళం, వీకెండ్కి ఒక 4 షోస్ చేసేవాళ్ళం. సో క్లోజ్ టు అబౌట్ 1,600 వచ్చేది వీకెండ్ వర్క్ చేస్తే. కానీ ఒక 16 గంటలు వర్క్ చేసేవాళ్ళం. సెట్ మేమే వేసేవాళ్ళం. అంటే ఓడచడం నుంచి మొత్తం స్వీప్ చేసి క్లీన్ చేసి సెటప్ చేసి లాస్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత లైట్లు ఆపేసి వెళ్ళేంత వరకు మేమే చేసేవాళ్ళం. యూస్ టు గెట్ అబౌట్ 300 పర్ షో. సో ఒక కీ రోల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎటువంటి పెద్ద సినిమాలు ఏమైనా ఈ మధ్యలో మీరు వదులుకున్న ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చెప్పలేను. అంటే అలా చెప్పినట్టు ఒకటి నేను విజయ్ సేతుపతి గారితో ఒక సినిమా చేస్తున్నాను, ట్రైన్ అని చెప్పి, మిష్కిన్ గారి డైరెక్షన్లో. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. అది చేస్తున్నా, అది ఒక వెరీ కీ రోల్ క్యారెక్టర్. అదొకే మిస్ అయింది, పాజిటివ్ మాడదాం చేసేది అంటే జస్ట్ ఓకే తెలుసుకుందాం. అంటే అబ్బాచ్చా ఇది మిస్ అయిపోయాను అనుకున్న ఏమన్నా సినిమా? లేదు, ఇదైతే చేస్తున్నా. ఓకే అన్న. అంటే కొన్ని చాలామంది అనుకుంటాం ప్రతి క్యారెక్టర్ మీద మన పేరు ఉంటుంది. ఎలా మనం తినే ప్రతి గింజ మీద మన పేరు ఉంటుందో అలా క్యారెక్టర్ మనది ఏదైతే మనకే వస్తుంది. అండ్ మిస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే, నేను ఆ టైంలో మిస్ అయిన దానికి రీజన్ అంటే నేను ఒక పర్టికులర్ లుక్లో ఉన్నాను, నాకు వేరే డేట్ కమిట్మెంట్ ఉండింది. దట్ ఈస్ ద రీజన్. సో పెద్ద సినిమా అది. ఓకే, తర్వాత ఆఫ్ కెమెరా. ఓకే, ఫైనల్గా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి వాట్ యూ వాంట్ టు సే? ఒక ఈ హాట్ సమ్మర్లో ఒక మంచి కూల్
కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి కూర్చుంటే ఒక 2 hours అలా ఫ్లై అవుతుంది అనమాట. అంటే ఆడియన్స్కి కాదన్నా, ఇప్పుడు చాలా మంది అడ్మైర్ చేసే ఫ్యాన్స్ ఎవరైతే వేరే హీరోస్ వాళ్ళకి ఇఫ్ యూ వాంట్ టు డెడికేట్ ఇన్ యూనిక్ స్టైల్. See, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ అనదర్ ఫిల్మ్. యాక్చువల్లీ ఏంటంటే నేను ఒక పాయింట్ తర్వాత లవ్ స్టోరీస్ ఆపేశాను. అవును, కంటిన్యూస్ లవ్ స్టోరీసే వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే ఆ లవ్ స్టోరీ వెనకాల ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉంది. ఐ వాంటెడ్ టు రియలీ టాక్ అబౌట్ ఫ్యామిలీ అండ్ రిలేషన్స్. ఇప్పుడు ఏదో థ్రిల్లర్ మర్డర్ అవన్నీ మన ఎక్కడో జరుగుతాయి, టీవీలో చూస్తాం, ఫోన్లో చూస్తాం. ఈ సినిమా మన ఇంట్లో జరిగేది. అట్లాంటి ఒక సినిమా చేయాలని దట్స్ రియలీ వాట్ ఐ వాంటెడ్ టు పుట్ అవుట్. ఒక డెలికేట్ రిలేషన్షిప్స్ మీద నాకు ఈ సినిమాలో యాక్చువల్లీ ఒక పాయింట్ మాత్రం చెప్తాను సార్. ఇప్పుడు చాలా ఇళ్ళల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమాలో ఉన్నాను, మా ఇంట్లో మా నాన్న డబ్బులు ఇచ్చేది సినిమా తీరా అంటే ఇట్ బీన్ సంథింగ్ ఎల్స్. నేను రెంట్ నుంచి అన్నీ నేనే చేసుకునే ఒక స్టేజ్ నుంచి వచ్చాను కదా. ఈ సినిమాలో ఏంటంటే హీరో కూడా ఒకటి చేద్దామని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతాడు. వాళ్ళ నాన్న అప్పు తప్పితే ఇవ్వనంటాడు. ఓకే, ఈరోజు యూనో ఉన్న యూత్కి ఇంటికి వెళ్ళి నేను బిజినెస్ చేస్తాను 70 to 80 90% వద్దంటారు. ఎందుకు జాబ్ చేసుకో, యూఎస్ఎల్ ఇంకోటి ఏదో చెయ్యి, ఎందుకు సేఫ్గా ఉండాలి, సేఫ్టీ 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 సేఫ్టీయే. యూనో దెర్ ఇస్ ఒక చిన్న స్టోరీ చెప్తా. వుల్ఫ్కి డాగ్కి తేడా ఏంటంటే డాగ్కి కాలర్ ఉంటుంది కానీ ఫుడ్ రోజు దొరుకుతుంది. వుల్ఫ్ ఆకలి మీద ఉంటుంది, దానికి ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకు అది డొమెస్టికేట్ అయ్యి ఒక మనిషి కింద లొంగి ఉండదు అంటే దానికి ఆకలి కన్నా దాని ఆత్మాభిమానం, దాని స్వాతంత్రం ఇంపార్టెంట్. కుక్కకి నక్కకి అదే తేడా. ఐ డోంట్ వాంట్ బి అ డాగ్, ఐ వాంట్ బి అ వుల్ఫ్. ఓకే, సూపర్. సో వాట్ డూ యూ వాంట్ టు సే? హిస్ ఎగ్జాంపుల్స్ ఆర్ రియలీ గుడ్. నేను నుంచి చూస్తున్నా, ఏ సిచ్యువేషన్ తీసుకున్నా విత్ ఎగ్జాంపుల్ హిల్ టెల్ అండ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ రియలీ గుడ్ బికాస్ హీ రీడ్స్ అ లాట్. మీకు ఎందుకు ఇలా చెప్పాలనిపించింది? ఏది ఇలా ఎగ్జాంపుల్స్గా కాకుండా హిస్ ఎగ్జాంపుల్స్ ఆర్ రియలీ గుడ్. ఏదైనా ఎక్స్ప్లెయిన్ అది ఓకే, మీకు ఏమైనా చెప్తారేమో అని వెయిట్ నో చేస్తాను. వాట్ హీ సెడ్ ఇస్ కరెక్ట్. ఈ పర్టికులర్ పాయింట్ చెప్తున్నారా? లేదు, నార్మల్గా సినిమా గురించి ఒక క్యూట్ వేలో మీరు ఏం చెప్తారండి? అంటే ఈజీనా లేదా అని అడుగుతున్నారా? జనాలకండి నాకు అంటే మాటలే బాగుంటాయా, చేష్టలు నిజంగా జరుగుతాయా? యాజ్ పర్ యువర్ క్యారెక్టర్ యువర్ కంప్లీట్లీ ఆపోజిట్ టు దట్ రైట్ ఇన్ ద ఫిల్మ్. He's asking you to say something nice to the audience so that they can watch you and you know. About the film నేను కదా. ఇంగ్లీష్లో చెప్తాను. అదే I thought about the point he said. you have to say like this. Oh, like that's Oh, so The chamtakoti English లో షీఈస్ వెరీ ప్రాక్టికల్ బట్ మంచి అమ్మాయి. రియాలిటీ చెక్ ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ప్రాక్టికల్ క్వశ్చన్స్ పెడుతూ ఉంటుంది. బట్ దట్స్ అ గుడ్ వే టు గెట్ ద గై టు వర్క్. సో అమ్మాయి పాయింట్లో కూడా ఒక పాయింట్ ఉంటుంది. వాట్ ద బాయ్ ఈస్ సేయింగ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. తర్వాత వాళ్ళు నేను ఆపోజిట్ పర్సన్ పాయింట్ ఏంటని అండర్స్టాండ్ చేసుకోవాలి. సేమ్ థింగ్ ది అదర్ వే. సో అక్కడ నుంచి హౌ డు దే ఫైండ్ ద మిడ్ గ్రౌండ్ ఇస్ ద పాయింట్. సో బోత్ ఆర్ కరెక్ట్ ఇన్ దర్ ఓన్ వేస్. హౌ డు దే ఫైండ్ ద మిడ్ గ్రౌండ్ ఇస్ ద పాయింట్. సో సినిమా అయిన తర్వాత మీకు రెజ్యూమ్స్ ఎక్కువ రావాలని డిఎమ్స్ మీరు కోరుకున్న పెద్ద వాళ్ళు- ప్రాజెక్ట్స్ కావాలి. అదే అదే projects కాదు. ప్రాజెక్ట్స్ కావాలి. పెద్ద మీ life ప్రాజెక్ట్స్ కావాలి. వై ఇస్ ఎవ్రీబడి గెట్టింగ్ మీ మ్యారీడ్ సో సూన్? అదే అప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అంతే. ఐ లవ్ తెలుగు, దాట్స్ ఆల్. ఓకే, యా. సో సార్ మీరేం చెప్తారు? సో ఈ సినిమా అన్నీ ఒక తెలుగు ఆడియన్కి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఉంది. సో దాంతోపాటు కొంచెం మంచి కూడా ఉంది. ఓకే, సో ఇఫ్ పీపుల్ కెన్ ఎనీవే కన్సిడరింగ్ ద సమ్మర్ హాలిడేస్, ఫ్యామిలీ మొత్తం వచ్చి దే కెన్ ఎంజాయ్. అండ్ ఇఫ్ దే రియలీ లైక్ ద ఫిలిం, ఇఫ్ దే కుడ్ స్ప్రెడ్ ద వర్డ్, విల్ బీ మోర్ హ్యాపీ బికాస్ నవడేస్ వీఆర్ ఫేసింగ్ సమ్ ఛాలెంజెస్ విత్ థియేటర్స్ రైట్. Yes. సో ఐ హోప్ ఇది అందరికీ ఫన్ ఇస్తూ అందరికీ కూడా హ్యాపీ చేస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. కోరుకుంటున్నాను. బట్ వన్ థింగ్, వెన్ ఇట్ కమ్స్ టు అదిత్, యు ఆర్ గోయింగ్ టు సీ హిమ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇంతవరకు చేసిన క్యారెక్టర్లో ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఓకే, నేను నమ్మేది ఏంటంటే హీస్ ఎ డైరెక్టర్స్ బాయ్. బేసిక్గా ఆయన దగ్గర నుంచి ఉన్న బెస్ట్ క్వాలిటీ కూడా అదే. కాబట్టి కొత్తగా ఆయన క్యారెక్టర్స్ చేసుకోగలుగుతారు. బెటరేగా. వాట్ యు వాంట్ టు సే? యా, ఫైనలీ అండి ఫన్ ఫిల్ ఫ్యామిలీ ఫిలిం. సమ్మర్ టైం అందరూ ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అదే ఎంజాయ్మెంట్, ఇంట్లో చేసే ఎంజాయ్మెంట్ కూడా సేమ్ ఎంజాయ్మెంట్ థియేటర్లో కూడా మీరు డెఫినెట్లీ ఫీల్ అవుతారు. సో వెరీ వెరీ హ్యాపీ. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేసే సినిమా. థ్యాంక్ యూ May 15th, please watch in theaters. Confirm. Thank you.